దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కలుగునుగాక. కూడి వచ్చిన అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. హల్లెలూయా. రాత్రి లేఖనాలను ధ్యానం చేసుకున్నాం. ఒక ప్రశ్న ఇక్కడ రాయబడి ఏంటంటే, అరణ్య మార్గాన అంటే అడవి యొక్క దారిలో ఒక ఆవిడంట తన ప్రియుని మీద ఆనుకొని ఆ అరణ్య యాత్రలో వెళతా ఉన్నట్టు. చూసిన వాళ్ళు అంటా ఉన్నారు, ఈమె ఎవరు తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వెళతా ఉందని చెప్పేసి ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎవరు ఏంటని ఆలోచన చేస్తే అక్కడ కింద ఏమని రాయబడింది? జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చటనే నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను. ఏంటి ఆమె ముందటి సాక్ష్యం అంటే, ఆమె ఒక యవనస్తురాలు. ఆమె తన యవన కాలంలో తన జీవితాన్ని ఎంతో పాడు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆమెను కనినటువంటి తల్లి ఉందే, ఆ తల్లి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ఆవిడ. బైబిల్లో రాయబడి ఉంది, ఆ తల్లి తన యవనస్తురాలైనటువంటి ఆ కుమార్తె జీవితాన్ని గమనించి ఆమె జీవితం బాగుపడి, క్రీస్తులో ఆమె జీవితం కట్టబడి, ఆమె జీవితం యేసుక్రీస్తులో ఫలించి వర్ధిల్లాలని చెప్పేసి ఆశ కలిగి ఏం చేస్తుందంటే, జల్దరు వృక్షం అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి చేరింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుకి ఏమని పేరుందంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లుండెనో నా ప్రియుడు అలా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, అడవిలోనంటే చాలా చెట్లు ఉన్నాయి. అడవిలో చాలా చెట్లు ఉన్నాయి. అయితే ప్రభువుని ఏమని పోల్చారు అని అంటే, జల్దరు వృక్షము ఎట్లా ఉందో అట్లా నా ప్రియుడు ఉన్నాడు. జల్దరు వృక్షము అంటే యాపిల్ చెట్టుని జల్దరు వృక్షం అంటారు. యాపిల్ చెట్టు ఎట్లా ఉంటుందో తెలుసు? చాలా సొగసుగా ఉంటుంది. దాని ఆకులు కూడా చాలా బాగుంటాయి. మామిడి ఆకులు చాలా బాగుంటుంది చెట్టు. ఇప్పుడు అంటే అది జల్దరు వృక్షపు నీడలో యేసుక్రీస్తు ప్రభుని జల్దరు వృక్షంతో పోల్చారు. ఇప్పుడు ఈ తల్లి ఏం చేసింది? ఆ జల్దరు వృక్షపు నీడను కూర్చున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఆమె ఉన్నది. ఆమె ఏం చేసిందంటే, తన కుమార్తె యొక్క రక్షణ నిమిత్తము ప్రసవ వేదన పడ్డదంట. హల్లెలూయా. ఏంటి, శారీరకంగా కనటానికి ఒకసారి ప్రసవ వేదన పడ్డది. కన్నది పెంచి పెద్ద చేసిన తర్వాత యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే, గమనించండి, ఈరోజు చూడండి యవనస్తులు ఎలాగున్నారు పరిస్థితి. యవనేచ్ఛల్లో పడిపోయి, లోకపు ఆశల్లో పడిపోయి, జీవితాలను గురి గమ్యం అనేది లేక ఇటువైపు వెళుతుందో కూడా అర్థం కాదు. ఈరోజు మరి యవనస్తులు కలిగిన తల్లిదండ్రులు ఎంతో వేదన పడిపోతా ఉన్నారు. చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక అన్న పరిస్థితి. అరిస్తే ఏమైద్దో, అరవకపోతే, అరిస్తేనేమో ఏం చేసుకుంటారు, అరవకపోతే పిల్లల జీవితాలు పాడైపోతాయి. సతమతం అయిపోతున్నారు ఈరోజు తల్లిదండ్రులు. నిజమండి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు యవనస్తులైన బిడ్డలు. ఆ రోజుల్లో కూడా ఆ యవనస్తురాలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నది. ఇప్పుడు ఈ తల్లి ఏం చేసిందంటే, మరలా తన కుమార్తె తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తు ప్రభు చెంతకు చేరి తన బ్రతుకు బాగుపడి
జీవితం నిర్మించబడాలనేటువంటి ఆశతోటి ఆమె ఏం చేసింది? ఎన్నో రకాలుగా చెప్పుకుంటుందా తల్లి తన కుమార్తెకి? చెప్పుకుంటుందా లేదా చెప్పండి? మీరు చెప్పండి. మీ పిల్లలకు మీరు చెప్పుకోరా? చెప్పుకుంటాం. మన పిల్లలకు మనం చెప్పుకోకుండా ఎట్లుంటుంది? ఆ రోజు ఆ తల్లి కూడా ఎన్నో మాటలు చెప్పింది. కానీ ఎందుకో యవన కాలంలో ఉన్నటువంటి తన కుమార్తె తన మాట లెక్క చేయట్లేదు. లెక్క చేయలేదు. ఇప్పుడు ఈమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా ప్రభు అయిన యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ లేదు. నా బిడ్డ జీవితాన్ని ఆయన మార్చగలడు, క్రమపరచగలడు, తిరిగి ఆమె జీవితాన్ని కట్టగలడని చెప్పేసి ఆశతోటి ప్రభువు పాద సన్నిధికి చేరి ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేసిందంట. హల్లెలూయా! ఏంటి ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన? ఇప్పుడు ఓ బిడ్డని ఓ తల్లి కనాలంటే ఏం చేయాలి? గర్భం దాల్చి ఆమెను ఆ బిడ్డను 9 నెలలు మోసి కదా, ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఒకానొక దినాన ప్రసవ వేదన అంటే ప్రాణం పోయొచ్చినట్టే ఆడ మనిషి. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు ఆపరేషన్ అంటే ఏముంది? అక్కడ కోసేసి మత్తేసి. అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా అని తెలుసు? అసలు పెయిన్‌లెస్ ఆపరేషన్ వచ్చింది. అంటే నొప్పి తెలియకుండా ఆపరేషన్ వచ్చేసి. ఒకప్పుడు నొప్పి తెలిసేది. ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది. మా సాధారణంగా కనేటువంటి ఆ స్త్రీకి తెలుసు ఆ వేదన ఏంటో. ప్రాణం పోయి వచ్చినట్టే ఆడ మనిషి. అంతగా ఉంటది ప్రసవ వేదన అనేది. ఓ బిడ్డని లోకంలోనికి తీసుకురావాలంటే ఆ తల్లి పడే ప్రసవ వేదన సామాన్యమైంది కాదు. అలాగే పుట్టినటువంటి బిడ్డల జీవితాలు బాగుపడటానికి కూడా దేవుని సన్నిధిలో తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు అలాగే యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ప్రార్థన కూడా చేయాలి. దేవుణ్ణి నమ్ముకున్న మన బిడ్డల జీవితాలు బాగుపడి వాళ్ళు క్రీస్తులో రక్షింపబడి మారు మనసు పొంది వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే గమనించండి, దేవుని బిడ్డలమైన మనం కూడా మరలా దేవుని సన్నిధిలో అట్లా ప్రసవ వేదన పడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ఆమె అట్లనే ప్రార్థన చేసి ఆమెను ఇదిగో చూడండి, ఆ కుమార్తెను చూసిన వాళ్ళు అంటున్నారు, అరణ్య మార్గంలో తన ప్రియుని మీద ఆనుకుని వచ్చే ఈమె ఎవతే? అంటే ఈ షోలమ్మతి అనేటువంటి ఈమె ఏం చేసింది? తన ప్రాణప్రియుడైన యేసయ్యను ఆనుకొని అంటే ప్రభువుని నమ్ముకొని రక్షింపబడి తన జీవితాన్ని మార్చుకొని ప్రభుతో అనుబంధం కలిగి ఈ లోకమనే అరణ్యము, ఈ లోకం దేంతో పోల్చాడు? అరణ్యంతో పోల్చాడు. అరణ్యంలో ఎన్ని సమస్యలు ఉంటే లోకంలో కూడా అన్నే సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఈ అరణ్య యాత్రలు ఏం చేస్తుంది ఆవిడ? ఆ షోలమ్మతిని యవనస్తురాలు తన ప్రభువును ఆనుకొని వెళ్ళిపోతా ఉంది భక్తి జీవితంలో. హల్లెలూయా! ఒకప్పుడు ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు అందరూ ఏమన్నారు? ఏందమ్మా ఈ మనిషి అని అన్నారు. ఇప్పుడు అసలు ఎవరు ఈ యవనస్తురాలు ఎంతగా అంటే మారిపోయింది ఆమె జీవితం ప్రభువులో. ఎవరు ఈమె? యవతి ఈమె అంటే సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి కోసం ఎంతో ప్రార్థన చేస్తే ఆమె మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువుని నమ్ముకుని ఈరోజు పరిశుద్ధంగా జీవిస్తుంది. హల్లెలూయా! దేవుని బిడ్డలారా గమనిద్దాం. మనం రక్షణ పొందటమే కాదు కానీ మన బిడ్డలు కూడా క్రీస్తునందు రక్షింపబడి వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి. ముఖ్యంగా యవనస్తులైన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు బాగా చెప్తే తీరేది కాదు. నిజంగా ఈ రోజుల్లో గమనించండి, యవనస్తులైన పిల్లలు ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు ఎవరైనా ఉన్న ఆ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుందో తెలుసా? కక్క లేక మింగా లేక అన్న సామెత అయిపోతుంది. నిజం అంటారు కాదంటారు. నేనున్న మాట అబద్ధం. ఎటు వెళ్ళిపోతారో తెలియదు. ఎక్కడికంటే అడిగితే ఏమంటారో కదా. దేవుని బిడ్డలారా మన యవన బిడ్డల జీవితాలు కట్టబడి వాళ్ళ జీవితాలు బాగుపడి వాళ్ళు క్షేమకరమైన మంచి భవిష్యత్తు పొందుకోవాలంటే తల్లిదండ్రులమైన మనం మన బిడ్డల యొక్క మంచి భవిష్యత్తు, వాళ్ళ రక్షణ, వాళ్ళ మారు మనసు కోసం దేవుని పాదాల దగ్గర ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేయాలి. హల్లెలూయా! గమనించండి.
ఇంతకు మించిన పరిష్కారం ఏమి లేదు. ఏదని చెప్తున్నా, మనమా చెబితే ఎట్లా తీసుకుంటారు అర్థం కాదు. ఈరోజు ఆలోచన చేద్దాం ఒకసారి. రాత్రి దేవుడు మనందరితో మాట్లాడేది ఒకటి, మన పిల్లల యొక్క రక్షణ నిమిత్తమై దేవుని పాద సన్నిధిలో మనం ఖచ్చితంగా ప్రతి దినము మొరపెట్టి వ్యక్తులంగా ఉండాలి. ఈ షోలమ్మతి రక్షణకు కారణం ఏంటి? వాళ్ళ తల్లి ప్రభువు పాదాల దగ్గర ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేసింది. కనుకనే ఆమె తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి పాపాన్ని విడిచి పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉందంటే ఆ తల్లి ప్రసవ వేదంతో కూడిన ప్రార్థన. ఈరోజు ప్రభువును విశ్వసించిన తల్లిదండ్రులమైన మనం మన బిడ్డల విషయమై ఇలాగూ ప్రార్థన చేయగలుగుతున్నాం. ఒక మాట గుర్తు చేస్తాను, ఏంటంటే హాగరు అనేటువంటి ఆమె అరణ్య మార్గంలో తన కుమారుడైన ఇష్మాయిల్ని తీసుకుని వెళ్తుంది. అర్థమవుతుందా? తన యజమానుడు పంపించేశాడు, ఆమె వెళ్ళిపోతా ఉంది. ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉంటే ఒక పొద కింద పడేసి వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంట దేవుడి సన్నిధిలో, అయ్యా. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? చాలా బాగుంటుంది ఆ మాట. ఇదిగో నీ కుమారుణ్ణి లేపి నువ్వు నిలవబెట్టుకో, నేను ఆ కుమారుణ్ణి ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఏమనుంది అక్కడ మాట? నీ కుమారుణ్ణి చేయబట్టుకుని లేవనెత్తుకో, నిలబెట్టు, నేను ఆశీర్వదిస్తాను. అంటే ఏంటి దాని అర్థం? అంటే బిడలైనటువంటి వాళ్ళు ఏమవుతున్నారంటే ఒక వయసు వచ్చేసరికి లోకపు మాయల్లో, లోకపు ఆశల్లో, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాల్లో పడిపోయి, అదవుతుందా, లోకం అనే మాయలో పడిపోయి జీవితాలు పతనం అయిపోతారు. నిజం, ఈరోజు జరుగుతుంది. ఎంతమందో తెలుసా? డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు ఈరోజు యవనస్తులు. ఎంతమంది యవన పిల్లలు తెలుసా? డ్రగ్స్కి, ఆడపిల్లలు, మగపిల్లలు బానిసలు అయిపోతున్నారు. మత్తు పదార్థాలకు బానిసలు అయిపోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి లోకపు ఆశలకు, వ్యామోహాలకు బానిసలై జీవితాలు ఏమైపోతున్నాయి కూడా అర్థం కావట్లేదు. గమనించండి, ఇటు స్థితిలో ఉన్న యవనస్తుల్ని వదిలేద్దామా? ఒక సేవకుడిగా నేను, తల్లిదండ్రులుగా మీరు, ప్రతి యవన బిడ్డ కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసం కదా, అందరి యవన బిడ్డల యొక్క రక్షణ నిమిత్తమై, వాళ్ళ మారు మనసు నిమిత్తమై, ప్రభు ద్వారా వాళ్ళ జీవితాలు కట్టబడేటట్లు తప్పకుండా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈరోజు ఎందుకో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. యవన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ జీవితాలు బాగుపడేటట్లు, వాళ్ళ జీవితాలు క్రమపరచబడేటట్లు. వదిలేస్తే ఏమైందో తెలుసా? వాళ్ళ జీవితాలు ఎటు వెళ్ళిపోతాయో తెలియదు, ఎంత పతనం అయిపోతారో తెలియదు. గమనించండి ప్రియులారా, పరిష్కారాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఆమె తన కుమార్తె యొక్క రక్షణ నిమిత్తమై ప్రసవ వేదన పడి ప్రార్థన చేసింది. నీ బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు కోసం దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. హాగర్త్ అంటున్నాడు, నీ కుమారుడు నేల మీద పడిపోయి ఉన్నాడమ్మా. దేవుడు పడిపోయిన ఎప్పుడు ఆశీర్వదించడు. దేవుడు పడిపోయిన వ్యక్తిని ఎప్పుడు ఆశీర్వదించడు. ఆ వ్యక్తి లేవనెత్తి నిలబెట్టినప్పుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంటే పాపంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎప్పుడు దీవించడు. ఆ పాపంలో ఉన్న వ్యక్తి లేపబడాలి, బ్రతుకుని మార్చుకొని జీవితాన్ని నిలబెట్టుకున్న రోజున దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. చేసి మీ యవన బిడ్డల విషయంలో దుఃఖపడబాకండి, కన్నీళ్లు గార్చి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయండి. అంతకు మించిన పరిష్కారంకి ఏదీ లేదంతే. హల్లెలూయా. ఇంకేంది చెప్పండి పరిష్కారం? నాకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ రాత్రి నుంచి మీరు అనుదినం చేసుకునే ప్రార్థనలు, ఈ రాత్రే కాదు, మీరు రోజు చేసుకునే ప్రార్థనలు, ఎవరైనా సంఘంలో మనందరం
మన యవన బిడ్డల రక్షణ విషయమై మొరపెడదాం. కాబట్టి మనందరం అట్లాంటి భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు మనలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందండి. అందరం మోకరిద్దాం.